మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో భారీ చిత్రం రానుంది. గత కొద్ది రోజులుగా సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఒక కీలకమైన పాత్రలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్లో పాల్గొన్న పృథ్వీరాజ్ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేష్ రాజమౌళి చిత్రంలో తాను 1 ఏడాదికి పైగా కొనసాగుతున్నట్లు ప్రకటించడం జరిగింది. ప్రీ ప్రొడక్షన్ పనుల నుంచి తాను భాగమయ్యానని, అయితే కొన్ని నిబంధనల వల్ల ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి విషయం కూడా బయట చెప్పలేదని తెలియజేశారు. కానీ ఎప్పుడైతే ఒరిస్సాలోని కోరాపుట్ వద్ద జరిగిన షూటింగ్లో భాగంగా మహేష్తో కలిసి తాను ఉన్న ఫోటోలు, వీడియోలు బయటికి రావడంతో ఇక దాచిపెట్టడం అనవసరం అనిపించింది అంటూ తెలియజేశారు పృథ్వీరాజ్. అందుకే అన్ని విషయాలు తెలిసిపోయాయని తెలిపారు. అయితే త్వరలోనే రాజమౌళి మహేష్ బాబుతో కలిసి తాను కూడా మీడియా ముందుకు రాబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికే షూటింగ్ జరుగుతోందని, అలాగే హీరోయిన్గా ప్రియాంక చోప్రా కూడా ఈ చిత్రంలో భాగమైందని తెలియజేశారు. మొత్తానికి SSMB 29 సినిమాకి సంబంధించిన ఫ్యాన్స్ కి కిక్కించే న్యూస్ అయితే తెలియజేశారు పృథ్వీరాజ్ సుకుమార్. మరి రాబోయే రోజుల్లో మీడియా ముందుకు వచ్చి ఎలాంటి విషయాలు తెలియజేస్తారన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆమె ఈ సినిమాలో హీరోయిన్గా కాకుండా విలన్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. రాజమౌళి సినిమాలో విలన్ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బాహుబలి సినిమాల్లో బల్లాల దేవ, మగధీరలో షేర్ ఖాన్ లాంటి పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఇక ఇప్పుడు మహేష్తో చేయబోయే సినిమాల్లో కూడా ఎంతో శక్తివంతమైన విలన్ పాత్రను చూపించాలని రాజమౌళి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ బ్యూటీ అయిన ప్రియాంకను విలన్ పాత్ర కోసం ఎంచుకున్నట్లు సమాచారం. సెకండ్ హాఫ్లో ఆమె క్యారెక్టర్తోనే అసలైన ఊహించని భయంకరమైన ట్విస్ట్ కూడా ఉంటుందని ఓ టాక్. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని అడవుల్లో జరుగుతుంది. అయితే ఈ సెట్స్ నుంచి ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటికి రాకుండా గట్టి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రియాంక నిజంగా విలన్ గా నటించబోతున్నారా అనే విషయంపై ఇంకా అధికారంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే ప్రియాంక గతంలో కూడా ఇప్పుడు ఇలాంటి ఇంటెన్షన్ క్యారెక్టర్లో నటించలేదు. కానీ ఇప్పుడు ఒక ఫుల్ లైన్ నెగిటివ్ షేడ్ పాత్రలో నటించడం మాత్రం ఆమెకు కొత్తగా మారింది.